అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ప్రార్థన అనే అంశం మీద మాట్లాడుకోబోతున్నామండి. ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నీవు మాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి, మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యమును బట్టి నీ కృతజ్ఞతలు. ఈ యొక్క అంశం ద్వారా నీ మాటలతో మమ్మల్ని బలపరచమని, ఆదరించమని, స్థిరపరచమని, నీకు ఇష్టమైన వారిగా తీర్చిదిద్దామని, నీ పాత్రలుగా మలచమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం బైబిల్ గ్రంథం నుండి మనం చూసినట్లయితే అక్కడ ఎడతెగక ప్రార్థన చేయుడి అనే మాట ఉంటుంది. ఒకటే వచనం. ఇక్కడ ఇంట్లో దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మరుగుతే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? దొంగలు ప్రవేశించక ముందే మేల్కొని మరుగుతే ఆ ఇంటి వారికి భద్రత, యజమానికి సంతోషం కదండి. ఆత్మీయ స్థితిలో కూడా అంతే. మన ఆత్మీయ స్థితి ఈ రోజున మెలకువగా ఉందా? బైబిల్లో అనేక మార్లు మనం వింటూ ఉంటాం, ఆత్మీయంగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని యేసు ప్రభు వారు కూడా చెప్తూ ఉంటారు. పౌలు భక్తుడు కూడా చెప్తూ ఉంటారు. అనేక చోట్ల మనం చూడొచ్చు. ఈ రోజున మన ఆత్మీయ స్థితి మెలకువగా ఉందా, లేకపోతే నిద్రపోతూ ఉందా? ఆత్మీయ స్థితి మెలకువగా ఉండకుండా మనకి కొన్ని సమస్యలు వచ్చిన తర్వాత, నష్టాలు ఎదురైన తర్వాత అప్పుడు చింతిస్తూ ఉంటాం. అప్పుడు చింతిస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? ఏదైనా ఒక సమస్య వెంటనే హఠాత్తుగా వచ్చి పడదు. క్రమక్రమంగా వస్తూ అది చివరి స్టేజ్కి వచ్చినప్పుడు మనం గమనించగలుగుతాం. మనం ఎందుకో అది గమనించలేకపోతాము అంటే ఆత్మీయంగా నిద్రపోతూ ఉంటాం కాబట్టి. ఈరోజు మన ఆత్మీయస్థితి ఏ విధంగా ఉంది? నిద్రపోయే స్థితిలో ఉందా? మనల్ని ఆత్మీయంగా నిద్రపుచ్చేవి కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో కొన్ని ఏంటంటే, పాపం పట్ల మనకు సరైన లోతైన పశ్చాత్తాపం లేకపోవడం, సరైన అవగాహన లేకపోవడం, ఇంకా పరిశుద్ధ జీవితానికి మనం ప్రాముఖ్యతనివ్వకపోవడం, ఇంకా మన ఎవ్వరికీ కూడా సువార్త ప్రకటించకపోవడం, దేవుని గురించి చెప్పకపోవడం, ఇంకా మన చుట్టుపక్కల వారు ఆత్మీయంగా నశించిపోతున్నవారు, దిగజారిపోతున్నవారు, ఆత్మీయంగా తగ్గిపోతున్న వారిని మనం వారి పట్ల శ్రద్ధ చూపించకపోవడం, వారిని బలపరచకపోవడం, ఇంకా ఆరాధన పట్ల నిర్లక్ష్యం, దేవునిలో ఎదగాలనే తృష్ణ లేకపోవడం, ఇంకా ఇతరులతో మనం సరిగ్గా సమాధానంగా ఉండకపోవడం, ఎప్పుడు చూడు గొడవలు, అల్లకల్లోలాలు, సమస్యలు, ఇందులో చిక్కుకుపోయి మనం సరిగ్గా వాక్యాన్ని చదవకపోవడం, వాక్యానికి లోబడకపోవడం, ఇంకా అన్నిటికీ మించి ప్రార్థన పట్ల నిర్లక్ష్యత, ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మనల్ని ఆత్మీయంగా నిద్రపుచ్చేటివన్నమాట. కనుక ఈరోజున మనలో ఈ చెప్పిన పాయింట్స్లో ఏమైనా మనలో ఉన్నాయా? ఒకవేళ ఉన్నట్లయితే మనల్ని మనం సరిచేసుకుందాం, ఉన్నాయేమో పరీక్షించుకుందాం. కనుక ఈ విషయాల్లో మనం నిద్రలోనికి జారిపోకుండా, ఇవేవి మనలో ప్రవేశించకుండా మెలకుగా ఉందాం. ఇవేవి మన ఆత్మీయ స్థితిపై దాడి చేయకుండా, మన దరి కూడా చేరకుండా ఆత్మీయంగా స్థిరంగా ఉందాం. ఏ విశ్వాస జీవితంలోనైనా ఎప్పుడైనా ఇవి ప్రవేశించే ప్రమాదం పొంచి ఉంటుంది. ఎందుకంటే మనం జీవులం కదండి, మనుషులం కదా, జీవించుచున్న వారం కదా. మనం పడిపోతూ ఉంటాము, లేస్తూ ఉంటాము. కానీ పడిపోయిన ప్రతిసారి లేవడానికి ప్రయత్నించాలి. ఈ విషయమై నేను ఒకసారి బ్రదర్ని నేను అడిగినప్పుడు, ఒకరోజు మనం ఎక్కువగా ప్రార్థించామనుకోండి, మరుసటి రోజు కొంచెం ప్రార్థనలో తగ్గిపోతూ ఉంటాం. ఏంటి ఇలా అని నేను ఒకరోజు బ్రదర్ని నేను అడిగినప్పుడు, బ్రదర్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో నన్ను బలపరిచారు. ఒక హాస్పిటల్లో మనం చూసినట్లయితే ఒక వ్యక్తికి పెడతారు కదండి, ఇలా పైకి వెళ్తూ ఉంటుంది, గ్రాఫ్ లాగా కిందికి వస్తూ ఉంటుంది. అదే బ్రతికి ఉన్న వ్యక్తికి అయితే ఇలా పైకి వెళ్తూ కిందికి వస్తూ, పైకి వెళ్తూ కిందికి వస్తూ ఉంటుంది. కానీ చనిపోయిన వ్యక్తికి అయితే ఒకే లైను, ఇంకా పైకి వెళ్ళడం లేదు, కిందికి వెళ్ళడం లేదు, ఒకే లైన్ వస్తుంది. సో మన ఆత్మీయ స్థితి కూడా అంతే. అలల వల్లే పైకి లేస్తూ ఉంటుంది, కిందికి వస్తుంది. కానీ పడిన అల ఎప్పుడు కూడా అయ్యో నేను పడిపోయానే అని బాధపడదు, కానీ లేచిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగా ఎత్తుకు లేవడానికే ప్రయత్నిస్తుంది ఎప్పుడైనా. కొన్నిసార్లు అది లేవాలనుకున్నంత ఎత్తుకు లేస్తుంది, ఇంకోసారి కొంచెం తక్కువ ఎత్తు లేస్తుంది. కానీ పడిన ప్రతిసారి మాత్రం తప్పకుండా లేస్తుంది. మనం కూడా అంతే అని బ్రదర్ నన్ను బలపరిచారు. ఈరోజున అదే మాట మీతో చెప్తున్నాను. ఒకవేళ మీరు ఆత్మీయ స్థితిలో పడిపోయిన వారిగా ఉన్నట్లయితే లెగండి. నిద్రపోతున్న స్థితిలో ఉన్నట్లయితే లెగండి. ఇది ఆత్మీయంగా నిద్రపోయే
రోజులు కాదు, దేవుని రాకడ అతి సమీపముగా ఉన్న రోజులు, మెలకుగా ఉండాల్సిన దినాలు. ప్రభు రాకడ ఎప్పుడొస్తుందో తెలీదు. బైబిల్ వాక్యంలో ఏదైతే చెప్పబడ్డాయో ప్రభు రాకడకి సూచనలుగా అవన్నీ కూడా నెరవేరుతున్నాయి. దయచేసి మెలకుగా ఉండండి. మనలను ఆత్మీయంగా నిద్రపుచ్చేవి ఎప్పుడు కూడా మనలో ఎప్పుడు ప్రవేశిద్దామా ఎప్పుడు అని పొంచి ఉంటాయి. ఎప్పుడూ చూడు, సాతానికి తెలుసు వాని సమయం తక్కువే అని, కానీ మనకే తెలీదు దేవుని రాకడ సమీపముగా ఉంది, మన సమయం కొంచెమే అని. వాడెంత జాగ్రత్తగా ఉన్నాడంటే ఎవ్రీ సింగిల్ సెకండ్ కూడా ఎవరిపై దాడి చేద్దామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరి ఆత్మీయస్థితిని దొంగిలిద్దామా అని ఎప్పుడు కూడా పొంచి ఉంటాడు. కానీ మనం మాత్రం నిర్లక్ష్యంగా అశ్రద్ధగా నిద్రపోతులుగా ఉంటూ ఉంటాం ఆత్మీయంగా. అయితే మేల్కొని ఉందాం. ఈరోజున దేవుడు మీతో సెలవిస్తున్న మాట, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఎడతెగక ప్రార్థన చేయడి. మెలకుగా ఉండి ప్రార్థించమని ప్రభు చెప్తున్నారు. ఒక విశ్వాసిని మెలకుగా ఉంచేది ఏంటి? ప్రార్థన మాత్రమే అని మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో సెలవిస్తుంది. అందుకే పౌలు భక్తుడు ఏమన్నాడు? దానికి రిలేటెడ్గా ఎడతెగక ప్రార్థన చేయడి అన్నాడు. మెలకుగా ఉండి ప్రార్థించడం అంటే చాలామంది చాలా రకాలుగా బోధిస్తూ ఉంటారు. అయితే ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఉదయాన్నే నిద్ర లేస్తాం కదా, మనం లేచినప్పుడే ఉదయం కాదు, మనం లేచినప్పుడే ఎర్లీ మార్నింగ్ కాదు, మనకంటే ముందే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ ఎర్లీ మార్నింగ్ 3 ఎప్పుడైతే లేచి మనం ప్రార్థిస్తుంటామో అద్భుతాలని మన జీవితంలో పొందుకోగలుగుతాము. మనం లేచినప్పుడు ఎర్లీ మార్నింగ్ కాదు, ఎర్లీ మార్నింగ్ మనం లెగడం స్టార్ట్ చేయాలి. అక్కడ ఒక వ్యక్తి పడి ఉంటాడు, 38 సంవత్సరాలుగా ఆ కోనేటి దగ్గరే ఉంటాడు. అక్కడ దేవుని దూత వచ్చి నీళ్ళని కదిలించినప్పుడు అందులో దూకాలి. అతడు దూకే సమయానికి ఆ నీళ్లు కదిలించబడవు, అవి కదిలించబడ్డప్పుడు అతడు దూకాలి. మనం కూడా అంతే. దేవదూతలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో తిరగడం, మనం అప్పుడు లెగాలి. మనం లేచినప్పుడు దేవదూతలు తిరగరు. మనం లేచినప్పుడు మన ప్రార్థన ఇంకా ఎప్పుడు చేసినా వినబడుతుందిలే, అద్భుతాలు జరుగుతాయిలే అంటే జరుగుతాయి. కానీ ఎప్పుడైతే ఆ నీళ్ళు కదిలించబడతాయో అప్పుడు దూకినప్పుడు మాత్రమే అద్భుతము, స్వస్థత. మనం కూడా ఎర్లీ మార్నింగ్ 3 లేచి ప్రార్థించినప్పుడు మన జీవితంలో పొందుకొని అద్భుతం అంటూ ఉండదు. ఒకేసారిగా జరగాలని ఆశపడతాం, అది మన పొరపాటు. ఒకేసారిగా జరగలేదు అని నిరాశపడతాం, అది మన పొరపాటే. నెమ్మదిగా జరుగుతుంది. మీరు చూడొచ్చు బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా సరే క్రమక్రమంగానే ఉంటుంది. అబ్రహాముని దేవుడు క్రమక్రమంగా అభివృద్ధిపరచెను. ఇస్సాకు విత్తిన ప్రతి దాన్ని కూడా దేవుడు కరువు కాలంలో కూడా విత్తగా దాన్ని క్రమక్రమంగా అభివృద్ధిపరిచి అతన్ని గొప్ప ఆస్తిపరునిగా చేశాడు. యోసేపుని, అబ్రహాముని, యాకోబుని అందరినీ చూసినట్లయితే దేవుడు క్రమక్రమంగా హెచ్చించాడే తప్ప ఒక్కసారిగా హెచ్చించినట్లు వారిని లేదు. ఇంకా ఒక ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే, నేను నిన్న చదివిన గ్రంథంలో ఒక మాట ఏమనుందంటే, మీ వద్ద నుండి శత్రువులని నేను పారద్రోలుతాను, కానీ క్రమక్రమంగా పారద్రోలుతాను. ఎందుకంటే ఒకేసారి పారద్రోలడం కరెక్ట్ కాదు అనే ఒక వర్డ్ని నేను చదివాను స్పెసిఫిక్గా. ఇక్కడ మన జీవితంలో కూడా ఏది జరిగినా క్రమక్రమంగానే జరుగుతూ ఉంటుంది. ఒక చెట్టుని చూసినట్లయితే అది క్రమక్రమంగానే ఎదుగుతూ ఉంటుంది. కానీ మనం మాత్రం ఒకేసారి ఎదిగిపోవాలి, ఒకేసారి ఫలించాలి, ఇంకా అందరికి ఆశ్రయంగా ఉండాలి, అందరికి ఆశీర్వాదకరంగా ఉండాలి, మాదిరికరంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. ఒకేసారి స్టూడెంట్ టీచర్ అవ్వాలనుకోవడం పొరపాటే కదా. ఒకేసారి పిల్లోడు ఎదగకుండానే నేను ఇప్పుడే ఒక ప్రపంచానికి గొప్ప ఉన్నత పేరు తెచ్చుకోవాలి అని అనుకోవడం తప్ప కదా. మరి మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి వెంటనే ఇచ్చే అని అడుగుతూ ఉంటాం. అది తప్ప కదా. మరి ఒకసారి ఆలోచించండి. దేవుడి రోజున మీతో చెప్పమన్న మాటలు ఇవేవి నేనేదో ప్రిపేర్ అయ్యి మీ ఎద్దుకు రాలేదు, కానీ దేవుడు చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. నాతోనూ మాట్లాడుతున్నాడు దేవుడు, మీతోనూ మాట్లాడుతున్నాడు. ఈరోజున మనమందరం కూడా మనల్ని సరి చేసుకుందాం, మెలకుగా ఉందాం. మెలకుగా ఉండి ప్రార్థించడము అంటే ఉదయం నిద్ర లేవగానే ఏకాంతంగా మొదటి గడియ దేవునితో గడపాలి. అప్పుడు మన రోజంతా కూడా హ్యాపీగా ఉంటుంది. మనం రోజంతా కూడా హ్యాపీగా ఉండడం లేదు, రోజంతా ఏదో ఒక రకమైన చింత, వేదన ఏలుబడి చేస్తుంది అంటే దానికి ముందు
ఆ రూట్ కాజ్ ఏంటో మనం తెలుసుకోవాలి. మనం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేవగానే ఏమి ఆలోచిస్తున్నాం, ఏమి తలంచుచున్నాం, ఏమి చేస్తున్నాం, అసలు ఎక్కడ టైంని స్పెండ్ చేస్తున్నాం, అది ఆలోచించాలి. మొట్టమొదటగా గడిపే సమయమే మన రోజంతటిపై ప్రభావం చూపుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మెలకుగా ఉండి ప్రార్థించడం అనే దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు తెలిసినది, ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం ఫస్ట్ గడియని దేవునితో గడపాలి. అది గంటే కావచ్చు, హాఫ్ అన్ అవరే కావచ్చు, 10 మినిట్స్ కావచ్చు, పర్వాలేదు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కొంచెం సమయం అయినా పర్వాలేదు, కానీ దేవునితో స్టార్ట్ చేసి ఒక ఇంధనంతో మనం నింపబడాలి. దేవా, ఈ రోజంతా నేను నడవడానికి నాకు కావలసిన ఇంధనంతో నన్ను నింపినందుకు నీ కృతజ్ఞతలయ్యా, నాకు ఈ దినాన్ని ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలయ్యా, ఈ దినమంతా నన్ను నడిపేసి అని ఆయన చేతికి మనం అప్పగించుకొని ఎప్పుడైతే నడుస్తామో, స్టార్ట్ చేస్తామో, అద్భుతాలని, ఆశ్చర్యాలని మన జీవితంలో చూస్తాం. అద్భుతాలు, ఆశ్చర్యాలు అనగానే మనకి ఇంకా అవే గుర్తొస్తాయి. నేను ఏదైతే ప్రార్థించానో అది పొందుకోవడం, నాకు ఐశ్వర్యం వచ్చి పడడం, ఆస్తులు వచ్చి పడడం, ఇంకా కొత్త కొత్త బిల్డింగ్స్ కొనుక్కోవడం, కట్టుకోవడం, కార్లు కొనుక్కోవడం, ఇవే గుర్తొస్తాయి మనకు. ఎప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు అనగానే. అద్భుతాలు, ఆశ్చర్యాలు అంటే మనం ఆరోగ్యంగా ఉండడం కూడా అదొక అద్భుతం కదా. ఆరోగ్యంగా లేని వారు ఎంతోమంది ఉన్నారు. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, అదొక అద్భుతం కదా. అది ఒకవేళ నువ్వు అనారోగ్యంగా ఉంటే మార్నింగ్ లేస్తావా? లేదు, పడకకే నువ్వు పరిమితమై ఉంటావు కదా. అది కూడా ఒక అద్భుతమే. నడవడానికి మనకు కాళ్ళనిచ్చాడు, అదే ఒకవేళ మనకి మోకాళ్ళలో పెయిన్స్ ఉంటే నడుస్తామా? అక్కడే కూర్చొని ఉంటాం, అక్కడే పడుకొని ఉంటాం. అది కూడా ఒక ఆశ్చర్యమైన కార్యమే దేవుంది. మనం చూస్తున్నాము, అదొక అద్భుతం కదా, అదొక ఆశ్చర్యం కదా. ఎన్నోసార్లు బ్రీతింగ్ సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. నేను కూడా కొన్నిసార్లు ఊరికి బాధపడుతూ ఉంటాను. అందుకే మార్నింగ్ లేవగానే, దేవా నీకు స్తోత్రమయ్యా, నాకు ఈరోజుని ఇచ్చావు. ఎందుకంటే ప్రతిరోజు నాకు అలా అనిపిస్తూ ఉంటుంది, ఇంకా ఈరోజే చనిపోతానేమో అన్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి. అంత బ్రీతింగ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. కానీ ఎర్లీ మార్నింగ్ లేవగానే, అమ్మ బ్రతికాను, ఈరోజు నాకు దేవుడు ఇచ్చాడు, దేవా నీకు స్తోత్రం అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనం బ్రతికే ప్రతిరోజు కూడా దేవుని కృపతో మనకి ఇవ్వబడుతూ ఉంటుంది. అందుకే లేవగానే మొట్టమొదటగా, దేవా నువ్వు నాకు ఈ దినమునిచ్చావు, నా శక్తిని బట్టి నేను సంపాదించుకోలేదు, నా భక్తిని బట్టి నేను సంపాదించుకోలేదు. మన భక్తి జీవితాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చాడా ఈ రోజుని? లేదు, దేవుని కృప ద్వారా ఇచ్చాడు. కాబట్టి ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చెప్పి మనం స్టార్ట్ చేయాలి. అంతేకాకుండా మనం పడుకునేటప్పుడు కూడా, రాత్రి పడకకి వెళ్ళేటప్పుడు, దేవా పదిలముగా నేను పడకకు వచ్చాను అంటే అది కేవలం నీ కృప అని మనం చెప్పాలి. ఎప్పుడు కూడా దేవుని సహాయానికి వందనాలు చెప్తూ ఉండాలి. ఒక మనిషి మనకు సహాయం చేస్తేనే ఎన్నోసార్లు థ్యాంక్ యూ అని చెప్తాము, పదే పదే గుర్తు చేసుకుంటాము, ఇంకా అనేకులకు చెప్తూ ఉంటాము, ఫలానా వ్యక్తి ఫలానా చోట ఫలానా విషయంలో ఫలానా సమయంలో నాకు సహాయం చేశాడు అని చెప్తూ ఉంటాము. కానీ మనం మాత్రం దేవుడు చేసిన అద్భుతాన్ని ఎవరితోనైనా చెప్తున్నామా? చెప్పలేకపోతున్నాము. ఎందుకంటే దాన్ని మనం మర్చిపోతాము, అసలు దాన్ని లెక్కలో కూడా తీసుకోము, కాబట్టి చెప్పలేకపోతూ ఉంటాము. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తితో ఎక్కువ సమయం స్పెండ్ చేస్తూ ఉంటామో, ఎవరితో మాట్లాడినా ఆ వ్యక్తి గురించే మనం మాట్లాడుతూ ఉంటాము. మనం ఈరోజున ఎక్కువ సమయం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం, ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో, ఎక్కడైతే ఎక్కువ సమయం గడుపుతామో ఆ విషయాలనే, ఆ వ్యక్తి గురించే, లేకపోతే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ గురించే, ఆ పర్టికులర్ థింగ్స్ గురించే, లేకపోతే మనం జాబ్లో ఎక్కువ సమయం కేటాయిస్తే ఆ జాబ్ గురించి మాట్లాడతాం. లేదు, ఫలానా గురించి ఎక్కడ ఎక్కువ సమయం స్పెండ్ చేస్తే దాని గురించి మాట్లాడతాం. ఒక వ్యక్తితో ఎక్కువ సమయం స్పెండ్ చేస్తే ఆ వ్యక్తిలాగే మనం ప్రవర్తిస్తాం, ఆ వ్యక్తిలాగే మారుతాం, ఆ వ్యక్తిలాగే మాట్లాడడానికి ప్రయత్నిస్తాము, నిజంగా మారుతాము కూడా. ఈరోజున మనం దేవుని గురించి, దేవుడు చేసిన కార్యములను గురించి మనం ఇతరులతో చెప్పలేకపోతున్నాము. ఎందుకు అంటే దేవునితో మనం ఎక్కువ సమయం స్పెండ్ చేయట్లేదు కాబట్టి. దేవుడు చేసిన అద్భుతాలని చూస్తున్నాము, అనుభవిస్తున్నాము, పొందుకుంటున్నాము, విడిచిపెడుతున్నాము. ఎక్కువ సమయం దేవునితో స్పెండ్ చేసినప్పుడు, దేవా ఇది చేసావయ్యా నీకు స్తోత్రము, దేవా నాకు ఇది కావాలి, నాకు సహాయం చేయవా అని ప్రార్థించి మరలా పొందుకున్న వెంటనే మరలా థ్యాంక్స్ చెప్పడం, అది వేరే వాళ్ళకి చెప్పడం, ఇదిగో దేవుడు నా జీవితంలో ఇది చేశాడు, నీకు కూడా చేస్తాడు అని చెప్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతగా సంతోషిస్తాడు, మనల్ని బట్టి ఎంతగా సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. ఆయన మనల్ని చేసుకుంది అందుకే కదా. ఆ విధంగా ఉంటున్నామా? మన జీవితం ఒక సాక్ష్యంగా ఉందా?
మన జీవితం బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? మన జీవితంలో ప్రతిరోజు దేవుడు మహిమపరచబడుతున్నాడా? దేవుడు ఆనందిస్తున్నాడా? అసలు మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. రాత్రి పడుకునేటప్పుడు ఏం చేయాలి అంటే, ఒకవేళ ఆ రోజంతట్లో మీరు ఏమైనా తప్పిదము చేస్తే, మనం ఏదైనా తప్పిదము చేస్తే ఒప్పుకోవాలి. మొదటగా మ్యాక్సిమం చేయకుండా ఉండాలి. ఒకవేళ చేస్తే మన తలంపులో చేస్తూ ఉంటాము. మ్యాక్సిమం చాలామంది అక్కడే మనం పొరపాట్లు చేస్తూ ఉంటాము. వేరే వాళ్ళని చూడగానే, అదిగో ఆ ఫలానా వ్యక్తిని చూడగానే మనకి అతడు చేసిన పాస్ట్ టెన్స్ అంతా కూడా గుర్తొస్తూ ఉంటుంది. ఇదిగో ఆ వ్యక్తి ఇలా చేశాడు, ఇంకా అతని మీద కోపాన్ని మనం ఉంచుకుంటాం. కాబట్టి ఆ వ్యక్తిని చూడగానే మనం కొన్నిసార్లు తలంపులో పాపం చేస్తుంటాము. అందుకే దావీదు భక్తుడు ఏమని అంటున్నాడంటే, దేవా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ యొక్క వాక్యం ఉంచుకొని ఉన్నాను. నన్ను పరిశీలించు దేవా, నన్ను పరిశోధించు దేవా, నన్ను పరీక్షించు దేవా అని ప్రార్థిస్తూ ఉంటాడు. ఈ రోజున మనం అలా అడగగలుగుతామా? నన్ను పరీక్షించు అని అడగగలుగుతామా? మనం తలంపులో సరిగ్గా లేము కదా, అడగగలుగుతామా? ధైర్యం ఉందా? దేవుని మనం అనేక మార్లు ప్రశ్నిస్తూ ఉంటాము, దేవా, నువ్వు నాకు ఇది ఎందుకు చేయలేదు అని. అసలు మనం సరిగ్గా ఉన్నామా? ఒకవేళ దేవుడు మనం అడిగిన ప్రశ్నకి తిరిగి ప్రశ్న వేస్తే మన సమాధానం ఏమిటి? దేవా, నువ్వు ఇది ఎందుకు చేయలేదు అంటే, నువ్వెందుకు ఇలా ఉన్నావు, నీదే తప్పు అని దేవుడు తప్పు మన మీదే మోపినప్పుడు మన సమాధానం ఏంటి? మనం మన తల ఎక్కడ పెట్టుకోవాలి? దేవుని ఎదుట ధైర్యంగా మన తల ఎత్తుకోవాలి అని ఆశపడుతున్నాము ప్రతిరోజు కదా. మరి దేవుని ఎదుట మన హృదయం సరిగ్గా ఉందా? తలంపులు సరిగ్గా ఉన్నాయా? మనల్ని మనం పరీక్షించుకుందాం. మనల్ని మనం సరి చేసుకొని ఆయన దగ్గర అవసరాల నిమిత్తం అడిగి, మన ప్రాణాత్మ దేహాలని సమస్తము ఆయనకు అప్పగించి రాత్రి సమయంలో ఆయన యొక్క కంచెని వేసుకొని, ఆయన యొక్క కాపుదల తీసుకొని నిద్రపోవాలి. చాలామంది ఈ రోజుల్లో చాలామంది కూడా సరిగ్గా కంచె వేసుకోకుండా ప్రారంభిస్తారు రోజుని, కంచె వేసుకోకుండా రోజుని ముగిస్తారు. అందుకే అపవాది దాడి చేసే సమయం రాత్రి 12 గంటల నుండి ఆల్మోస్ట్ 2-2:30 వరకు కూడా దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ రాత్రికాల సమయంలో. నేను ప్రతిరోజు చేసే ప్రార్థనని చేశాను, బయటికి చేయకుండా మనసులో చేసుకున్నాను. ఎప్పుడైతే మనం నోటితో పలుకుతామో అప్పుడు సాతాను వింటాడు, దేవుడు వింటాడు, మన హృదయము వింటుంది. ఇక్కడ ఇద్దరు వింటున్నారు ప్రత్యేకంగా, దేవుడు వింటున్నాడు, సాతాను వింటున్నాడు. ఒకటి, దేవుడికి మన మనసులో చేస్తే వినబడుతుంది, కానీ సాతానుకి వినబడదు. నేను ఆ రోజు ఏం చేశానంటే, ప్రతిరోజు నేను చేస్తాను పరలోక ప్రార్థన కానీ, దేవుని కంచె వేసుకోవడం కానీ, దేవుని రక్తమును ప్రోక్షించుకోవడం కానీ, నా బిడ్డల చుట్టూ, నా ఇంటి చుట్టూ వేసుకోవడం కానీ నేను చేస్తూ ఉంటాను. ఆ రోజు మాత్రం ఓన్లీ కేవలం మనసులో మాత్రమే చేసుకొని ఆ యొక్క కంచె వేసుకోవడం కానీ అదంతా కూడా మనసులో చేసుకొని పడుకున్నాను. ఆ రాత్రి చూడాలి, అసలు ఇంకా పిల్లలు నిద్రపోలేదు, ఇంకా అన్నీ కూడా డిస్టర్బెన్స్ కలలు, సాతాను వచ్చి దాడిపడి చేసిన కలలు, ఇవన్నీ కూడా వచ్చినప్పుడు నేను వెంటనే మార్నింగ్ లేచినప్పుడు ప్రార్థించుకున్నాను, ప్రభువా నన్ను క్షమించు, నీ కంచె వేసుకోకుండా పడుకున్నాము అని. అప్పుడు మనం ఈ రోజున ఏం చేస్తున్నాం? కంచె వేసుకుంటున్నామా? ఇప్పుడు అలా ఒక్కసారి జరిగింది కాబట్టి నేను తప్పకుండా ప్రతిరోజు కంచె వేసుకునే పడుకుంటాము. ఆ భయం ఉంటుంది. ప్రతిరోజు మనం తలుపు వేసుకునే పడుకుంటాం, డోర్ పెట్టుకునే పడుకుంటాం. ఒక్కరోజు మీరు డోర్ తెరిచి చూడండి, రాత్రంతా డోర్ ఓపెన్ చేసి ఉంటే దొంగ చొరబడకుండా ఉంటాడా? దొంగ ఎప్పుడు దోచుకుందామా, ఎప్పుడు డోర్ ఓపెన్ చేసి ఉంటుందా అని చూస్తూ ఉంటాడు, రెడీగా ఉంటాడు, పొంచి ఉంటాడు దొంగతనం చేయడానికి. అదేవిధంగా మన ఆత్మీయస్థితి కూడా అంతే. పడుకుంటున్నప్పుడు కంచె వేసుకోకుండా పడుకున్నట్లయితే మన సాతానుడు ఎప్పుడు కూడా దొంగ పొంచి ఉంటాడు. మన ఆత్మీయస్థితిని దొంగిలించడానికి, మనపై దాడి చేయడానికి, మన ఆలోచనలని, డ్రీమ్స్ని, కలలని, దర్శనాలని అన్నింటినీ పాడు చేయడానికి వాడు చూస్తూ ఉంటాడు. సో అందుకే నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీ మన ప్రాణాత్మ దేహాలని ఆయనకు అప్పగించి, నాకున్న సమస్తం నీ అధికారంలోకి ఇస్తున్నానయ్యా, నీవే మా చుట్టూ కంచె వేయమని ప్రార్థించి మనం పడుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు కూడా మనం ప్రార్థిస్తూ ఉండాలి. నూతన స్వభావంతో నూతనం చెందుతూ ప్రతిరోజు కూడా నూతనంగా దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి. ఎప్పుడు ఒకే కర్రీతో మనం తింటామా? లేదు కదా. మనం ఏది తిన్నా బిర్యానీ తినాలని ఆశపడతాము, చికెన్ తినాలనుకుంటాం, మటన్, అలా అన్నీ తినాలనుకుంటాము. ఎందుకు ఇవన్నీ తినాలనిపిస్తుందంటే మనకు అన్ని ప్రోటీన్స్ కావాలి అని మరి పైగా ప్రక్కన వారికి చెప్తూ ఉంటాము. మరి దేవునికి నూతనమైనవి ఇస్తున్నామా? ఆశతో ఇస్తున్నామా? ఆసక్తిగా ఇస్తున్నామా?
అది కానుకే కావచ్చు, ఆరాధనే కావచ్చు, ఇంకా మన శక్తి లోపం లేకుండా ఆయనకి ఇస్తున్నామా, రుచికరంగా ఇస్తున్నామా ఆలోచించుకోవాలి. దేవుడు ఎప్పుడూ కూడా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో ఇవ్వాలని ఆశపడతాడు. ఇవేవి మనము చేయలేకపోతాము, కానీ దేవుని ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ ఉంటాము. ఈ రోజున మనం సరి చేసుకుందాం. అందరము తప్పులు చేసేవారమే. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. అందరం సరి చేసుకుందాం. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, శక్తి లోపం లేకుండా ఆయనను ఆరాధించడానికి, ప్రార్థించడానికి, మెలకుగా ఉండడానికి, మనల్ని ఆత్మీయంగా నిద్రపుచ్చేవి మన ధరికి చేరుకుండడానికి, సాతాను పొంచి ఉన్న వాణ్ణి మనం జయించడానికి కావలసిన సర్వాంగ కవచమును ధరించుకొని పోరాడదాం. అందరం కలిసి పోరాడదాం. ఈ రోజున మనల్ని మనం ఒకసారి పరీక్షించుకొని సరి చేసుకుందాం. ఒక వ్యక్తి డాక్టర్ జోవెట్ గారు ఏమని చెప్పారు అంటే, 10 మందికి ప్రసంగించడం, బోధించడం కంటే ఒక్కరికి ప్రార్థించడం నేర్పిస్తాను అని అన్నారు. అందుకే ఈ రోజున ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను. మీరు ఇంతవరకు ఎలా ప్రార్థించారో నాకు తెలియదు, కానీ ఈరోజు నుండి మెలకుగా ఉండి ప్రార్థించడానికి ప్రయత్నించండి. మొదట్లో కష్టంగానే ఉండొచ్చు, కానీ అలవాటు అవుతూ ఉంటుంది. ఇలా మీరు ప్రార్థించండి, తప్పకుండా విజయాన్ని చూడగలుగుతారు. మెలకుగా ఉందాం, దేవునికి ఇష్టం లేనివి విడుద్దాం. ఒక రాత్రంతా సింహాలతోనైనా గడపడానికి ఇష్టపడ్డాడు, కానీ ఒక్క రోజైనా ప్రార్థన చేయకుండా ఉండలేకపోయాడు దానియేలు గారు బైబిల్లో. మనకి ఒక్క సమస్య ఎదురవగానే ప్రార్థన ప్రక్కన పెట్టేస్తూ ఉంటాం. అబ్బా నాకు ఈ కాలు నొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి అని చెప్తూ ఉంటాము. దేవునికి తెలుసు మనకు నొప్పి అని. ఆ నొప్పి ఉన్నప్పుడే మనం చేస్తే దేవుడు ఇంకా సంతోషిస్తాడు కదా. అబ్బా నా బిడ్డ నొప్పి ఉన్నా కూడా ప్రక్కన పెట్టేసి నేనంటే ఎంత ఇష్టం ప్రార్థిస్తుంది అని దేవుడు సంతోషిస్తాడు కదా. ఆ నొప్పి ఉన్నప్పుడు దేవునికి ప్రార్థిస్తే దేవుడు సంతోషిస్తాడని తెలుసు, కానీ దేవుణ్ణి మనం కన్వే చేయడానికి చూస్తాం. దేవా నాకు ఈ నొప్పి ఉంది కదా, నేను ఈరోజు ప్రార్థన చేయలేనులే, నువ్వే ఇంకా అర్థం చేసుకో, నీవే నాకైతే ఈ నొప్పిని మాత్రం తీసేయి అని అంటూ ఉంటాము. దేవుని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము, కానీ దేవునికి మనం చెప్తుంటాం, దేవా నీవే నన్ను అర్థం చేసుకో అని మనం దేవునికి చెప్తూ ఉంటాము. ఎప్పుడైనా మేల్కొందాం, దానియేలు వలె ఉండడానికి ప్రయత్నిద్దాం. కష్టమైన, నష్టమైన, బాధైన, ఇరుకైన, శ్రమైన, శోధనైన ఏదైనా సరే ప్రభువా జయించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను బలపరచు, నన్ను ప్రార్థనలో నాకు మెలకుగా ఇచ్చి అని అందరం కలిసి అడుగుదాం. ఈ రోజుల్లో చాలామంది కూడా, మిమ్మల్ని ఉద్దేశించి చెప్పట్లేదు, చాలామంది కూడా ప్రార్థించండి అంటే ప్రార్థించడానికి సమయం లేదు అని అంటూ ఉన్నారు. ప్రార్థించడానికి సమయం లేనంతగా మనం ఇటు అటు పరుగులు తీస్తున్నాం, వృధాగా ప్రయాసపడుతున్నాం, అలసిపోతున్నాం. పైగా దేవుణ్ణి అంటూ ఉంటాం, ఏం చేస్తున్నావు ప్రభువా, నీవు నన్ను చూడట్లేదా అని అంటూ ఉంటాం. అందుకే కదా మనం ఏమి సాధించలేకపోతున్నాం, ఏమి చేయలేకపోతున్నాం. పైగా మనం చింతిస్తాం, ఏమి చేయలేకపోతున్నాము, నాకు ఏది జరగట్లేదు అని. మనమేమో ప్రార్థించడానికి సమయం లేదంటాం, కానీ అన్నీ జరిగిపోవాలి అంటూ ఉంటాం. అనేకులు యుద్ధం వచ్చినప్పుడు అప్పటికప్పుడుగా వారు ప్రిపేర్ అవ్వరు, ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారు. యుద్ధంలో విజయం పొందుకోలేకపోవడానికి రీజన్ ఏంటంటే వారు సిద్ధపడి ఉండరు, ఇంకా ఆ యుద్ధం దగ్గరకు వచ్చేంత వరకు కూడా వేచి ఉంటారు. అందువల్లే వాళ్ళు విజయం సాధించలేకపోతారు. విజయం సాధించే వాళ్ళ రహస్యం ఏంటి అంటే ముందు నుండి ప్రిపేర్ అవుతూ ఉంటారు, అది ఎప్పుడు వస్తుందా అని కనిపెట్టి ఉంటారు. వెంటనే రాగానే మోకాళ్ళపై ప్రార్థించి వెళ్ళి పోరాడతారు, మోకాళ్ళ మీద జయాన్ని పొందుకుంటారు, దేవుని దగ్గర నుండి సమాధానం పొందుకుంటారు, ఆన్సర్ పొందుకుంటారు, యుద్ధంలో విజయం పొందుకుంటారు. మనం యుద్ధంలో గెలవాలి అంటే మన రహస్యం ప్రార్థనే. మనం రహస్యంగా చేసే ప్రార్థనే బహిరంగంగా విజయాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. నాకు చాలాసార్లు ఒక ఆలోచన వస్తూ ఉంటుంది, ఇప్పటికీ దాన్ని తెలుసుకోలేకపోయాను, కానీ కొంత మట్టుకైతే తెలుసుకోగలిగాను. అది మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా వచ్చిన ఆలోచనకి సమాధానం రీసెంట్గానే నాకు కొంచెం వరకు తెలిసింది. అది మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. అయితే భక్తులందరూ కూడా ఎడతెగక ప్రార్థించేవారు. మరి భక్తి సింగ్ గారేమి, ఎస్ఎన్ గారేమి, డిజెస్ దినకరన్ గారేమి, ఇంకా చాలామంది పెద్ద పెద్ద గొప్ప దైవ సేవకులు కూడా ప్రార్థించడంలో పట్టుదల కలిగి ఉంటారు.
బెన్‌హిన్ గారేమి, ఇంకా విలియం కేరీ గారు, వీళ్ళందరూ కూడా ప్రార్థన పరులు, ప్రార్థన వీరులు, ప్రార్థన యోధులు. అంతకు మించి యేసయ్య కూడా ఇంకెంత ప్రార్థన పరుడు కదండీ! అయితే నాకెప్పుడు ఆలోచన వస్తూ ఉండేది, అసలు వీళ్ళు ఎలా ఇంత స్థిరంగా ఎలా ప్రార్థించగలుగుతున్నారు పడిపోకుండా? మనమైతే ఒకరోజు ఎక్కువ ప్రార్థిస్తే ఇంకో రోజు తగ్గిపోతుంది, మరలా ఇంకో రోజు ఎక్కువ ప్రార్థిస్తే ఇంకో రోజు తగ్గిపోతూ ఉంటాము. ఇలా ఏంటి గ్రాఫ్ లాగా మనం వెళ్తూ ఉంటాము. వాళ్ళు కూడా ఇలాగే చేశారా? వాళ్ళు ఎలా స్థిరంగా ఉండగలిగాలి, ఎలా నిలబెట్టుకోగలిగారు వాళ్ళ ఆత్మీయ స్థితిని అనే ఆలోచన నాకు వస్తూ ఉండేది. అయితే వారు ఏ విధంగా ప్రార్థనని తీసుకునేవారు అంటే, ప్రార్థన యోధులందరూ కూడా ప్రార్థనని ఎప్పుడూ కూడా ప్రథమంగా పెట్టేవారు, ప్రథమ స్థానం ఇచ్చేవారు, ప్రైమరీగా పెట్టేవారు. ప్రార్థనని తమ ప్రాణాలను నిలబెట్టే ఊపిరిగాను, తమ కడుపులను నింపి తమకు శక్తినిచ్చే ఆహారంగాను, తమకు వెలుగునిచ్చే దేదీప్యమానమైన దీపంగాను, తమ్మును ఐశ్వర్యవంతులుగా జీవింపచేసే ధననిధిగాను ఎంచేవారు. చూసారా, ఇదంతా కూడా వాళ్ళు ప్రథమంగా ఈ విధంగా అనుకున్నారు కాబట్టే వాళ్ళు పడిపోకుండా చేయగలిగారు. మనం మాత్రం ప్రార్థనని సెకండరీగా పెట్టేస్తాం, ఇంకా మిగతా అన్ని ప్రైమరీగా పెట్టేస్తాం. ఎప్పుడైతే ప్రార్థన ద్వితీయ స్థానానికి త్రోసివేయబడుతుందో, లేదా మనం ఒక ఆచారంగా ప్రార్థనని మలచి చేస్తామో, శక్తి లేకుండా చేసినట్లన్నమాట. అది శక్తిని కోల్పోతుంది. మనం ప్రార్థనకి జవాబు రావట్లేదు అని బాధపడుతూ ఉంటాము. మెయిన్ రీజన్ ఇదే. మనం ప్రార్థనకి ప్రైమరీ స్థానం ఇస్తున్నామా లేదా పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. గొప్ప ప్రార్థన యోధులందరూ కూడా ప్రార్థనే తమ ప్రాణాలను నిలబెట్టే ఊపిరిగా ఎంచారు ప్రభువా. దేవా, ఈ రోజున ఊపిరి అయిన మా ప్రార్థనను మేము నిర్లక్ష్య పెట్టకుండా, మాకు ఊపిరినిచ్చిన, జీవంనిచ్చిన, జీవింపచేస్తున్న నిన్ను మేము నిర్లక్ష్య పెట్టకుండా నీకు ఇష్టమైన వారముగా జీవించడానికి మమ్మల్ని కూడా ప్రార్థన యోధులుగా చేయి దేవా. నీకు ఇష్టమైన ప్రజలుగా మలచండి దేవా అని అందరం కలిసి ప్రార్థిద్దాం. ఈరోజున మన జీవితం ఎలా ఉంది? ప్రార్థన ద్వారా మన దేవుడు మన ప్రార్థన ద్వారా సంతోషిస్తున్నాడా? మన ప్రార్థన ఆయనకి ఇష్టంగా ఉందా? ఆయన మెచ్చే ప్రార్థనగా ఉందా? ఆయన ఇష్టపడే ప్రార్థనగా ఉందా? ఆయన వాక్యానుసారంగా మన ప్రార్థన జీవితం ఉందా? స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రం. నీకు ఇష్టమైన పాత్రగా ప్రార్థించే యోధులుగా మమ్మల్ని చేసినందుకే నీకు స్తోత్రములు తెలుపుకుంటే యేసు నామములో ప్రార్థించి అడిగి పొందినామా పరమ తండ్రి. ఆమేన్.